కొండ్రు కమల, గంజి. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరికన్నా మారుస్తారా? అవన్నీ చేయాలంటే వాస్తవంగా వీళ్ళని ముందు పెట్టాలి క్యాస్ట్ పరంగా. బట్ కథ నడిపించాలి అంటే పోల్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఒక్క ఆళ్ళకి చేతొచ్చు. ప్రతి బూత్లో ఎట్లా చెయ్యాలి, మన వాళ్ళు ఎంతమంది, అవతల వాళ్ళు ఎంతమంది. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, పోలింగ్ బూత్ పరిధిలో మన ఓట్లని వేయించేలా చూడటం, అవతల ఓట్లు పడనీయకుండా చూడటం. అది డబ్బులు ఇచ్చి ఆపుతారా, లేకపోతే గనక గొడవలు చేసి ఆపుతారా? ఇదే పోల్ మేనేజ్మెంట్ అనేది. ఆ పోల్ మేనేజ్మెంట్ లో సిద్ధాస్తుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అతను వస్తే బెటర్ అని అనుకుంటుండొచ్చు. అంటే అలా బయటకు వెళ్ళిన తర్వాత కూడా వైసీపీలోనే చాలా మంది ఓపెన్ గా చెప్పడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సంకేతాలు అక్కడ లోకల్ గా ఉన్న లీడర్లు అందరూ వాళ్ళు రావాలి ఖచ్చితంగా అని. ఇప్పుడు సీటు గంజికి బదులు ఈయనకి ఇచ్చే అవకాశం ఉందా? ఉండకపోవచ్చు నేను అనుకోడు. అతను కూడా నిన్న అనేసాడు కదా బీసీకి ఇస్తానన్నారు. వాస్తవంగా 2019లోనే బీసీకి ఇద్దామని అనుకున్నారు. 2014లో గెలిచాక వాళ్ళ మొక్క చెప్పాడు నెక్స్ట్ ట్రిప్ బీసీలకి ఇస్తాం, పద్మశాలకి ఇస్తాం. అయితే 2019లో లోకేష్ నుంచోవడం మూలంగా జగన్ పిలిచి నువ్వే పోటీ చెయ్యి అని చెప్పడం వల్ల అతను చేశాడు. ఈ ట్రిప్ అతను చెప్పేశాడు నిన్న కూడా. అతను అన్నదేంటి, ఇదే అభ్యర్థి బీసీనే ఉంటారు, బీసీని గెలిపిస్తాం ఓసీ మీద అని చెప్పుకొచ్చాడు కదా. అంటే ఈయనకి వేరే కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు. ఈయనకి 2 నియోజకవర్గాలు టాస్క్ అప్పచెప్పారట. ఒకటి పొన్నూరు, మంగళగిరి, ఈ 2 గెలిపించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారట.